నవీన్, అశోకులు స్నేహితులు. అనుకోకుండా లైబ్రరీలో లభ్యమైన విజడాలజీ అనే అపురూప గ్రంథం సాయంతో ఆకాశయానం విద్యను సిద్ధింపజేసుకుని స్వర్ణ గరికెచేలోని శమంతకమణిని సాధిస్తారు. ఇంతలోనే ఇద్దరు ఆగంతుకులు చండ, ప్రచండలు దాడికి గురవుతారు. నిషగ్ని అనే మరో ఆగంతకుడు కాపాడి వారిని రక్షించి రక్షిత స్థావరానికి తరలిస్తాడు. విజడాలజీ గ్రంథం మాత్రం ఆ దుండగులకు దక్కుతుంది. ఆ గ్రంథంలోని మంత్రాల సాయంతో తాంత్రిక శక్తులను ఆవాహన చేసుకుని భయంకర తోడేళ్ల దండును సృష్టిస్తారు. ఆ దండును ప్రయోగించి యావత్ విశ్వాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని పన్నాగం పన్నుతారు. నిషగ్ని ఆ వ్యూహంలో భాగంగా అశోక్ చెవిలో ఏదో చెబుతాడు. అశోక్ అదృశ్యమవుతాడు. ఇక చూడండి. నవీన్ను నిషగ్ని తన స్థావరానికి తోడ్కొని వస్తాడు. మాయమైన అశోక్ గురించి నవీన్ కలవరపడుతూ ఉంటాడు. నవీన్కు నిషగ్ని ధైర్యం చెప్పి మాయాదర్పణంలో ఇందీవరాక్షుడు అనే ఒక యక్ష యోధుణ్ణి చూపిస్తాడు. నిషగ్ని పంపిన అశోక్ కీకారణ్యంలో ఇందీవరాక్షుడి కోసం వెతుకుతాడు. చివరికి మహాకాయుడైన ఇందీవరాక్షుణ్ణి చూస్తాడు. అదృశ్య సంకెళ్లతో బందీగా ఉన్న ఇందీవరాక్షుడు ఆకాశవృక్షం దిగువ భాగాన నిస్సహాయంగా సంచరిస్తూ ఉంటాడు. ఇందీవరాక్షుడి ముందు అశోక్ ఓ మరుగుజ్జులా కనిపిస్తాడు. అతనితో మాట్లాడేందుకు అశోక్ను ఎత్తి అరిచేతిలో ఇముడ్చుకుంటాడు ఇందీవరాక్షుడు. బంధవిముక్తుడిని చేసేందుకు నిషగ్ని పంపగా వచ్చానని అశోక్ భయపడుతూనే చెబుతాడు. చండా ప్రచండల వల్ల యావత్ విశ్వం ఇప్పుడు పెద్ద ఉపద్రవంలో ఉందని, అందరి క్షేమం కోసం నిషగ్నికి తోడ్పడాలని ఇందీవరాక్షుణ్ణి అశోక్ కోరతాడు. మాయా దర్పణంలో ఇదంతా చూస్తున్న నవీన్ ఇంతకీ ఆ ఇందీవరాక్షుడు ఎవరు, అతని గతం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. యక్షరాజైన ఇందీవరాక్షుడు ఒకప్పుడు విజడాలజీ గ్రంథం సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అప్పట్లో పరిరక్షకులుగాను స్నేహితులుగాను ఉన్న చండా నిషగ్నితో భీకర యుద్ధం చేస్తాడు. చండా ఆదేశంతో నిషగ్ని అతన్ని అదృశ్య సంకెళ్లతో బంధించి కీకారణ్యంలో ఆకాశవృక్షం దిగువన బంధిస్తాడు. ఇందీవరాక్షుణ్ణి బంధవిముక్తుణ్ణి చేయడం ఎలా అని నిషగ్నిని నవీన్ అడుగుతాడు. నువ్వే చూడు అంటాడు నిషగ్ని. ఇందీవరాక్షుడు అరచేతిలో అశోక్ను అధిరోహింపజేసి ఆకాశవృక్షం పైకెక్కించడానికి సాయం చేస్తాడు.
600 యోజనాల పొడవు 6 యోజనాల వెడల్పు కలిగిన ఆకాశ వృక్షం ఆద్యంతాలు వ్యాపించి పాషాణ ద్వీపంకు సంధాన రహదారిగా ఉపయోగపడుతుంది. మూడు రాత్రుళ్ళు 2 పగళ్ళు శ్రమదమాదులు కోర్చి అశోక్ ఆ వృక్షం అగ్రభాగానికి చేరుతాడు. దాన్ని ఆనుకొని ఉన్న సంధాన రహదారిని చాకచక్యంగా దాటి పాషాణ ద్వీపంలోకి చురుకుగా ప్రవేశిస్తాడు. అక్కడ సంవత్సరాల తరబడి పడి ఉన్న విముక్త కాంతిని వెదికి పట్టుకొని వెనుదిరుగుతాడు. ఇందీవరాక్షుడి సాయంతో కిందకు దిగుతాడు. ఇందీవరాక్షుడికి ఆ విముక్త కాంతిని అందజేస్తాడు. వేలాది ఏళ్లగా బందీగా ఉన్న ఇందీవరాక్షుడికి ఒక్కసారిగా స్వేచ్ఛ లభిస్తుంది. ప్రతిఫలంగా కోరిన వరాలన్నీ ప్రసాదిస్తాడు ఇందీవరాక్షుడు. అప్పటికప్పుడే అశోక్కు కొత్త శక్తులిచ్చి రణరంగ కవచాన్ని ధరింపజేసి యుద్ధ యోధుడిగా మారుస్తాడు. ఇది ఇలా ఉండగా అబ్రకదబ్రా గుహలో చండ
విశ్వాన్ని జయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. గాల్లో ప్రయాణించే ఒక భారీ ఉక్క నౌకను సృష్టిస్తాడు. తోడేళ్ల దండుకు నాయకత్వం వహించడానికి వినూత్న రూపాన్ని సాధిస్తాడు. ఉక్కు నౌక ఆవిర్భవించి యుద్ధానికి సిద్ధమవుతుంది. తోడేళ్ల దండుతో సహా ఆ నౌకలోకి ఎక్కి కథన రంగానికి కదులుతాడు చెండ. ఇందీవరాక్షుడు నిషగ్ని ఒక పక్క, చెండ ప్రచండలు వేరొక పక్క పోరు సల్పితే విశాల విశ్వం ఏమవుతుంది? కథన రంగానికి తరలివచ్చే ఉక్కు నౌక ఏ తీరానికి చేరుతుంది? విజడాలజీ గ్రంథం చివరికి ఎవరి వశమవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం తప్పక చూడండి విజడాలజీ.